మసాలాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా డ్రై నట్స్‌తో పన్నీర్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా 200 గ్రామ్స్ పన్నీర్‌ని తీసుకోండి. ఈ పన్నీర్‌ని వాటర్‌లో 2 వైపులా బాగా క్లీన్ చేసుకోండి. వెనిగర్ లాంటివి ఏమన్నా ఉంటే పోతాయండి. ఈ సైజులో క్యూబ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పన్నీర్ క్యూబ్స్‌ని లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేయండి చాలు. ఫ్రై చేసుకున్న పన్నీర్‌ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో 2 మీడియం సైజ్ టొమాటోలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు వేసి టొమాటోలను బాగా మగ్గించండి. మగ్గిన టొమాటోల్లో ఒక హాఫ్ కప్ డ్రై నట్ పౌడర్, కాజు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు సమాన భాగాల్లో పౌడర్ చేసుకొని ఇందులో వేసి ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకొని మళ్ళీ కలుపుకొని పన్నీర్ క్యూబ్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయండి. ఇప్పుడు గ్రేవీ అయ్యేలాగా కొంచెం వాటర్ వేసి ఒక హాఫ్ కప్ నువ్వుల పౌడర్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి. 20 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఖచ్చితంగా కసూరి మెత్తి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గిస్తే ఎంతో రుచికరమైన పన్నీర్ డ్రై నట్స్ కర్రీ రెడీ అయిపోయినది. ఫుల్ వీడియో కోసం లింక్ అనేది కింద అవైలబుల్‌గా ఉందండి. వైట్ రైస్‌ని అవాయిడ్ చేయండి. డయాబెటిస్‌కి దూరంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.